బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే ముగిసిపోయింది. ఇక 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తాము అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే ఎన్నికల వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ మున్సిపల్ బోర్డులో ప్రచార హోరు ముగిసి ఇప్పుడు నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లోని 2996 వార్డులు డివిజన్లకు జరగనున్న ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు అగ్ని పరీక్షగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ఉనికి చాటుకునే పోరాటంగా మారాయి. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరుగుతూ ఉండడంతో అభ్యర్థులందరూ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను, ముఖ్యంగా ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై ఉన్న మొగ్గును తేల్చనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి అగ్రనేతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హిందుత్వ అజెండాతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకున్న బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ ను 3వ స్థానానికి నెట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అధికార బలంతో కాంగ్రెస్ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇస్తూ ఉండడంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. ఇక బీఆర్ఎస్ తన పాత కోటను కాపాడుకోవడానికి పడుతున్న కష్టం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని సానుకూలత కనిపిస్తుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ఉద్దండలు తమ సొంత జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ జిల్లాలో బీఆర్ఎస్ కేడర్ చెల్లాచెదురు కావడమే కాకుండా కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడం హస్తం పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది. అభివృద్ధి మంత్రంతో పాటు సంక్షేమ పథకాల అమలు కూడా ఇక్కడ కాంగ్రెస్ కు అదనపు బలాన్ని ఇస్తుంది. నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వరంగల్, మహబూబ్ నగర్ వంటి కీలక నగరాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదు. వరంగల్ పరిధిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ పట్టు కలిగి ఉండగా కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి అని చూస్తుంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్ భారీగా ఉండడంతో ఓట్లు చీలిపోయి హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్లో కూడా బీజేపీ బలం పుంజుకోవడం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటు బ్యాంకింగ్ పై ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఈ కార్పొరేషన్లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి మజ్లీద్ లేదా ఇండిపెండెంట్లు మద్దతు కీలకం కానుంది. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఇప్పటికీ గట్టి పోటీ ఇస్తుంది. పట్టణ ఓటర్లు గత ప్రభుత్వ అభివృద్ధి పనులకు గుర్తు చేసుకుంటారు అనే నమ్మకంతో కేటీఆర్, హరీష్ రావు ఇక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ స్థానిక నాయకత్వం బలంగా ఉన్న వార్డులపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. అయితే అధికార పార్టీ ఇచ్చే హామీలు, పథకాల అమలు ఇక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఏ మేరకు ప్రభావితం చేస్తాయి అనేది కూడా ఉత్కంఠభరితంగా మారింది. మొత్తానికైతే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ అయితే తమ సత్తా చాటాలి అని చూసుకుంటుంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంది అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.